చూడండి ఫ్రెండ్స్, ఒకటి కన్నా రెండు పెద్దది. మా ఛానల్ ఏమో కొత్తది. వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి ఫన్నీ వీడియోస్ మరెన్నో వస్తాయి. తులసం దేవునికి నైవేద్యం అనేసి వంటగదిలోని ప్రసాదం పెట్టాను, అది తీసుకొనిరా తులసం. అమ్మ బాబో, ఇది దేవుడి కోసం చేసిన నైవేద్యమా? నేను ఆకలేస్తుంది కదా అనేసి మొత్తం లాగించేశాను. ఇప్పుడు నేను తినేశానన్న విషయం తెలిస్తే ఈయన ఇల్లు పీకి పందిరేస్తాడేమో. ఇప్పుడు ఎలాగా? సమయం గడిచిపోతుంది తులసం, త్వరగా తీసుకొనిరా. అయ్యి బాబు, ఇంకా లాభం లేదు, ఏదో ఒక విధంగా తప్పించుకోవాలి. ఏంటబ్బా, ఐడియా వచ్చింది, ఇప్పుడు చెప్తాను, ఆగండి. ఏమండి, త్వరగా రండి, ఒకసారి ఇటు త్వరగా రండి. ఏంటి తులసం, బౌరి పిల్లిలాగా అంత గట్టిగా అరిచావు? మీరు ప్రసాదం తీసుకురమ్మన్నారనేసి వంటగదిలోకి వచ్చానా? వంటగదంతా ఒకటే వెలుతురు. ఆ వెలుగులో నాకు అస్సలు ఏమీ కనబడలేదండి. సరే కదా అనేసి లోపలికి వచ్చేసరికి ఇదిగోండి గిన్నె ఖాళీగా ఉంది, ఇందులో ప్రసాదం ఏమీ లేదు. బహుశా ఆ దేవుడే మీ భక్తికి మెచ్చి మీరు ప్రసాదం పెట్టకుండానే తినేశాడేమోనండి. నాకు తెలుసు తులసం, నాకు తెలుసు. ఏదో రోజు ఆ భగవంతుడు నన్ను కరుణిస్తాడని తెలుసు. నా భక్తిని మెచ్చి నాకు వరమిస్తాడని తెలుసు. ఇంకా నేను క్షమించను. ఇంకో 2 గంటలు పూజ ఎక్స్ట్రా పెంచుతాను. కరుణించవా కనకమాలచిమి, కరుణించవా. అరే మామ, పిల్ల బచ్చగాళ్ళు వచ్చారు చూడరా, పెద్ద పోటుగాళ్ళేలో. ఒరే నరి, ఎవరినరా పిల్ల బచ్చాలని అంటున్నావు? నెక్స్ట్ అయ్యే మ్యాచ్లో మీరో మేమో తేలిపోతుందిరా, అప్పుడు చూసుకుందాంరా పిల్ల బచ్చాలి ఎవరో. ఇల్లు అలకగానే పండగ అయిపోదు. నెక్స్ట్ మ్యాచ్ చూడండి రా, ఏదో లాస్ట్ మ్యాచ్ మీ టైం బాగుండి గెలిచేశారు. నెక్స్ట్ అలాగుండదు, దుమ్ము లేచిపోతుంది. రాజ్, నాగరాజ్, తగ్గేదే లేదు అసలు. అవును మామా, నేను కూడా తగ్గను. పండుగాడు ఒక్కసారి కమిటైతే నేను అస్సలు తగ్గను. పిచ్చెక్కిన కోడి బొచ్చంతా పీక్కుందంట. అలా ఉన్నాయిరా మీ అరుపులు. మీరు ఎంత అరిసినా ఎంత గోల పెట్టినా గెలుపు మాదే. నెక్స్ట్ మ్యాచ్లో చూసుకుందాం రా, తాడో పేడో. సరేలే, చూసుకుందాం లేరా, చూసుకుందాం. తాడో పేడో నెక్స్ట్ మ్యాచ్లో చూసుకుందాం. మోడల్ మోడల్, సూపర్ మోడల్, హడల్ హడల్, ఉండదడల్, విన్నర్ విన్నర్. రాము గారు, చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు ఎన్నెన్నో మోడర్న్ డ్రెస్సులు కుట్టి ఈ ప్రపంచానికి మీ టాలెంట్ని రుజువు చూపించారు. ఇప్పుడు మీరు మిస్టర్ ఇండియాగా విజయం సాధించి మీరు ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారో చెబుతారా? చెబుతాను, తప్పకుండా చెబుతాను. నేను చిన్నప్పటి నుంచి ఏది వేసుకున్నా క్వాలిటీగా ఉండాలని అనుకుంటాను. అందుకే నేను వేసుకునే చెప్పుల నుండి పైన పెట్టుకునే క్యాప్ వరకు అన్నీ కూడా బ్రాండెడే అయి ఉండాలనుకుంటాను. ఈ రోజుల్లో బ్రాండెడ్లో కూడా కల్తీలు జరుగుతున్నాయి. అందుకే నేను నాకు నేనుగా తయారు చేసుకొని వేసుకుంటాను. నేను ఇలాగ స్టైల్గా ఉండడం వల్లే అనుకుంటా ఈరోజు నాకు ఈ ఘనతను సంపాదించి పెట్టింది. నా స్టైలే నా ఘనతకు మూల కారణం. సార్, ప్రతి మగవాడి విజయం వెనకాల ఆడదున్నది అని అంటారు. అలాగే మీ విజయం వెనకాల కాడ మీ భార్య అయిన లక్కీ గారు ఉన్నారనేసి అంటున్నారు. అది నిజమేనా?
ఎవడలా కూసింది? నా అందానికి, నా డ్రెస్ సెన్స్కి, నా స్టైల్కి అన్నిటికీ కారణం నేనే. ఆ మూల కారణం నేనే. నేనే మూల కారణం. నేనే మూల కారణం. నేనే మూల కారణం. అందానికి అందం నేనే, అందానికి అడ్రస్ నేనే, అందానికి అద్భుతం నేనే. నేనే మూల కారణం. నేనే మూల కారణం. నేనే మూల కారణం. ఆ గొంతు మా ఆయనదిలా ఉందేంటి? అయినా మా ఆయనేంటి మూల కారణం మూల కారణం అని ముసలోళ్ళ మూలుగుతున్నాడు? నేనే మూల కారణం. నేనే మూల కారణం. నేనే మూల కారణం. నేనే మూల కారణం. ఏమండి? ఏంటి లక్కి అంత గట్టిగా పిలిచావు? పిలవలేదు, అరిచాను. పోనీ అదే ఎందుకు అరిచావు లక్కి? ఏంటి మూల కారణం అంటూ ఆ మంచం మూలన పడుకొని మూలుగుతున్నారేంటి? ఏంటి సంగతి చెప్పండి. ఆ పక్కింటి పంకజానికి కడుపు వచ్చింది కదా, దానికి మూల కారణం అయ్యారా? లేకపోతే ఆ వెనకింటి వెంకాయమ్మకి అభాషణ అయ్యింది కదా, దానికి మూల కారణమయ్యారా? మీరు దేనికి మూల కారణమయ్యారో నాకు ఇప్పుడే చెప్పాలి. ఒసే నాకేదో కలొచ్చి నేను కలవరిస్తే నువ్వేంటే ఎదిరింటోళ్ళతోటి వెనకింటోళ్ళతోటి లింకులు పెడుతున్నావు? నీకు దండం పెడతానే తల్లే, నాకే లింకులు లేవు. అయినా సరే కలొచ్చినా కలవరింతొచ్చినా అది నా పేరే అవ్వాలి కానీ ఇంకో పదం అవ్వకూడదు. అర్థమయ్యిందా?